హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 2020-21 విద్యా సంవత్సరానికి బీకామ్ జనరల్ కోర్సులోను మరియు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులో చేరేటువంటి విద్యార్థులకి ఫస్ట్ సెమ్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు జనరల్ మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ బీకామ్లో చేరేటువంటి విద్యార్థులకి మొత్తము ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఏ సెమిస్టర్లో ఏమేం పేపర్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసే నిమిత్తం ఈ వీడియోని మీ ముందుంచడం జరుగుతుంది. మొత్తము ఈ యొక్క స్టేట్మెంట్ కానీ చూసినట్లయితే సీరియల్ నెంబర్ 1 నుంచి 15 డొమైన్ సబ్జెక్ట్ కామర్స్లో మొత్తం 15 సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్. ఈ 15 కోర్ సబ్జెక్ట్స్ గ్రూపుకు సంబంధించినవి. ఇవి ఏ సెమ్లో ఏమేం పేపర్లు ఉంటాయి అనే దానికి ఫస్ట్ సెమ్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేటువంటి ప్రాబ్లమాటిక్ పేపర్, ఇది జనరల్ బీకామ్ వాళ్ళకి కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి కామన్ పేపర్. ఈ పేపర్ని మాస్టర్స్ వారంలో 5 గంటలు చొప్పున మీకు బోధించడం జరుగుతుంది. మాస్టర్స్ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 15 కోర్ సబ్జెక్ట్స్ ప్రతి సబ్జెక్టు వాళ్ళ టైం టేబుల్లో వారానికి 5 గంటలు కేటాయించాలి. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ వారానికి 5 గంటలు ఉంటుంది. దీని క్రెడిట్ పాయింట్స్ 4. సంవత్సరంలో 100 మార్కులకి ఈ పేపర్ చూపబడుతుంది. ఈ 100 మార్కులకు గాను 25 మార్కులు ఇంటర్నల్స్, అంటే 25 మార్కులు మాస్టర్ల చేతిలో ఉంటాయి. మిగిలిన 75 మార్కులు ఎక్స్టర్నల్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ద్వారా ఈ 75 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 25 మార్కులు ఇంటర్నల్స్లో ప్రతి విద్యార్థి 10 మార్కులకి తక్కువ కాకుండా తెచ్చుకోవాలి. అంటే మినిమం పాస్ మార్క్ ఇంటర్నల్స్లో 25కి 10, ఎక్స్టర్నల్ 75కి 30 మార్కులు, అంటే 100కి 40 మార్కులు పాస్ మార్కులు అన్నమాట. తర్వాత ఈ యొక్క ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్టు సంబంధించి ఏమేమి సిలబస్ ఉంటాయి అనే విషయానికి కూడా మీకు చక్కగా ఒక వీడియోని ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాబ్లమ్స్ పార్ట్. ఇది ఫస్ట్ గ్రూప్ పేపర్. బీకామ్ జనరల్కి కంప్యూటర్ అప్లికేషన్కి కామన్ పేపర్. అలాగే బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, వ్యాపార వ్యవస్థ మరియు నిర్వహణ అనేటువంటి ఈ పేపరు జనరల్కి కంప్యూటర్ అప్లికేషన్కి కామన్ పేపర్. ఇది థియరీ పార్ట్. దీన్ని కూడా మాస్టర్స్ వారానికి 5 గంటల చొప్పున బోధించాలి. ప్రతి పిల్లవాడు వారానికి 5 క్లాసులకి అటెండ్ కావాలి ఈ సిలబస్ కంప్లీషన్కి. ఇది కూడా 25 మార్కులు ఇంటర్నల్స్, 75 మార్కులు ఎక్స్టర్నల్. అలాగనే మూడో పేపరు జనరల్ బీకామ్ వాళ్ళకి బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇది థియరీ పేపర్ జనరల్ బీకామ్ వాళ్ళకి మూడో పేపర్. అదే కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి కంప్యూటర్ పేపర్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఏ అంటే కంప్యూటర్ అప్లికేషన్ బీకామ్. ఇది కూడా వారానికి 5 గంటలు క్లాసెస్ జరుగుతాయి. 25 మార్కులు ఇంటర్నల్స్ మాస్టర్స్ చేతిలో ఉంటాయి. దీనిలో 10 మార్కులు తెచ్చుకోవాలి. 75 మార్కులు యూనివర్సిటీ వారి చేతిలో ఉంటాయి. 75 గాను 30 మార్కులు తెచ్చుకోవాలి. రెండిట్లో కలిపి 100కి 40 మార్కులు తెచ్చుకోవాలి. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 11 యూనివర్సిటీస్కి కామన్ కోర్స్ సిలబస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సెమ్ డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ముఖ్యంగా 2020-21 విద్యా సంవత్సరానికి చేరేటువంటి ఫ్రెషర్స్కి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగనే సెకండ్ సెమ్లో ఏముంటాయి అంటే, ఆ ఫస్ట్ సెమ్లో ఈ 3 సార్ అంటే ఈ 3 కాదు, ఈ 3 పేపర్లతో పాటు ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. అప్పుడు 3 + 2 5. ఇవి ఇంతేనా సార్ అంటే ఇంకో 2 పేపర్లు 50 మార్కుల పేపర్లు 2 ఉంటాయి.
ఆ 50 మార్కుల పేపర్లు రెండు ఏంటంటే లైఫ్ స్కిల్స్ కోర్సెస్ అని చెప్పి కొత్తగా ఈ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు లైఫ్ స్కిల్ కోర్సెస్ అని చెప్పేసి ఫస్ట్ సెమ్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే పేపర్ పెట్టారు. అది 50 మార్కులు. దాని సిలబస్ 3 యూనిట్లే. ఈ సబ్జెక్ట్స్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకి 5 యూనిట్లు ఉంటాయి. ఈ 50 మార్కులు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటి ఈ లైఫ్ స్కిల్ కోర్సుకు మాత్రము 3 యూనిట్లు. ఇది 50 మార్కులకి. తర్వాత ఇంకో పేపర్ ఏముంటుందంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్పేసి ఇంకొక 50 మార్కులకి ఇంకో పేపర్ ఉంటుంది. ఆ పేపర్ మాత్రము ఆప్షన్ ఇచ్చున్నారు యూనివర్సిటీ వాళ్ళు, స్టేట్ కౌన్సిల్ వాళ్ళు. అన్ని యూనివర్సిటీస్లో ఉండే విద్యార్థులకు ఆప్షన్ ఏంటంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది 2 పేపర్లు బీకామ్ జనరల్కి కానీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ సెక్రటరీషిప్ లేదా ఇన్సూరెన్స్ ప్రమోషన్ ఈ 2 పేపర్లలో ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలా 50 మార్కులకి. అంటే ఈ 3 పేపర్లతో పాటు ఈ కోర్ సబ్జెక్ట్స్తో పాటు ఇంగ్లీషు తెలుగు 5 ప్లస్ లైఫ్ స్కిల్ కోర్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ 50 మార్కులు. ఇవి మాత్రము 100 మార్కులు. తెలుగు కానీ ఇంగ్లీషు కానీ ఇవన్నీ కూడా 75 మార్కులు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ కోర్స్ సబ్జెక్ట్స్. ఈ లైఫ్ స్కిల్స్ కోర్సెస్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేసేది, అయితే 50 మార్కులకు ఉంటుంది, 3 యూనిట్లు. అలాగనే స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీషిప్ కానీ లేదా ఇన్సూరెన్స్ ప్రమోషన్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు విద్యార్థి. ఇది 50 మార్కులకి. ఈ యొక్క లైఫ్ స్కిల్ కోర్సెస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ 3 యూనిట్లు మాత్రమే ఉంటుంది 50 మార్కులకి. అంటే మొత్తం మీద 7 పేపర్లు, 3 కోర్స్ సబ్జెక్టులు, 2 లాంగ్వేజెస్, ఒక లైఫ్ స్కిల్ ఎన్హాన్స్మెంటు, ఒక స్కిల్ డెవలప్మెంట్, 7 పేపర్స్ రాయవలసి ఉంటుంది. అలాగనే సెకండ్ సెమ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇది ప్రాబ్లమాటిక్ పేపర్. జనరల్, సిఏ, కంప్యూటర్ అప్లికేషన్ కామన్ పేపరు. వారానికి 5 గంటల క్లాసులు జరుగుతాయి. 25 మార్కులు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ 75 మార్కులకు. అలాగనే బిజినెస్ ఎకనామిక్స్, ఇది థియరీ పార్టు. జనరల్కి కంప్యూటర్ అప్లికేషన్ కామన్ పేపరు. వారానికి 5 గంటలు క్లాసులు నిర్వహించబడతాయి. 25 మార్కులు ఇంటర్నల్స్ మాస్టర్స్ చేతిలో ఉంటాయి, 75 మార్కులు యూనివర్సిటీ వారి చేతిలో ఉంటాయి. అలాగనే బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ జనరల్ బీకామ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది థర్డ్ పేపర్ ఇది. అదే థర్డ్ పేపరు కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ అని చెప్పేసి కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి ఈ పేపర్ ఉంటుంది. ఇది కూడా 5 గంటలు వారంలో బోధించబడుతుంది. 25 మార్కులు ఇంటర్నల్స్, 75 మార్కులు ఎక్స్టర్నల్. అలాగనే థర్డ్ సెమ్కి వచ్చేసి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ జనరల్ కంప్యూటర్ అప్లికేషన్, ఇది ప్రాబ్లమాటిక్ పేపరు. ఇది బిజినెస్ స్టాటిస్టిక్స్ జనరల్ సిఏ కంప్యూటర్ అప్లికేషన్కి, ఇది ప్రాబ్లమాటిక్ పేపరు. తర్వాత మార్కెటింగ్ జనరల్ బీకామ్ వాళ్ళకి ఉంటుంది థియరీ పార్టు. ఇది కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ విత్ C++ అని కంప్యూటర్ కోర్స్ అది. ఈ ప్రతి సబ్జెక్టు కూడా వారానికి 5 గంటల చొప్పున ప్రతి సబ్జెక్టు బోధించబడుతుంది. 25 మార్కులు మాస్టర్ల చేతుల్లో ఉంటాయి ఇంటర్నల్స్, 75 మార్కులు ఎక్స్టర్నల్. అలాగనే ఫోర్త్ సెమ్లో వచ్చేసి కార్పొరేట్ అకౌంటింగ్ జనరల్కి కంప్యూటర్ అప్లికేషన్కి లెక్కలకు సంబంధించినటువంటి పేపర్ ఇది. అలాగనే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ జనరల్కి సిఏకి కంప్యూటర్ అప్లికేషన్ కామన్ పేపరు. ఇది కూడా ప్రాబ్లమ్స్. ఇన్కమ్ ట్యాక్స్ జనరల్కు కంప్యూటర్ అప్లికేషన్కి కామన్ పేపర్, ఇది కూడా లెక్కలు. తర్వాత బిజినెస్ లాస్ జనరల్కి సిఏకి థియరీ పార్టు. ఆడిటింగ్ ఇది కూడా థియరీ పార్టు, ఇద్దరికి కామన్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి జనరల్ బీకామ్ వాళ్ళకు ఉంటుంది. దీని ప్లేస్లో ఈ పేపర్ వచ్చేసి 4F డేటాబేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది. ఈ విధంగా జనరల్ బీకామ్ వాళ్ళు కానీ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు కానీ 15 పేపర్లని 4 సెమ్ముల్లో పూర్తి చేసుకోవాలా. 5-6 సెమ్ములకి ఏముంటుందనేది స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు తర్వాత డిజైన్ చేస్తారు. ఈ యొక్క ప్యాటర్న్ 20-21 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఆ విషయాన్ని గమనించగలరు. తర్వాత ఇంటర్నల్స్లో 25కి 10 తగ్గకుండా ఉండాలా, 75కి ఎక్స్టర్నల్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసే దానిలో 30 రావాలా. అంటే 100 మార్కులకి 40 మార్కులు పాస్ మార్కులు. ఈ విషయాల్ని చక్కగా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగనే దీని యొక్క ఈ 15 కోర్స్ సబ్జెక్ట్స్లో
15లో 7 ప్రాబ్లమ్స్ సంబంధించిన పేపర్లు. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫస్ట్ సెమ్లో ప్రాబ్లమ్స్, సెకండ్ సెమ్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్, థర్డ్ సెమ్లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ బిజినెస్ స్టాటిస్టిక్స్, ఈ 2 ప్రాబ్లమ్స్, ఫోర్త్ సెమ్లో కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ 3 ప్రాబ్లమ్స్. అంటే మొత్తం 15 పేపర్లలో 7 ప్రాబ్లమాటిక్ పేపర్సు, 8 థియరీ పేపర్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మోడల్ పేపరు యూనివర్సిటీ వాళ్ళు, ఆయా యూనివర్సిటీ వాళ్ళు ఎలా పిల్లలకి డిజైన్ చేశారంటే చూడండి. రికమెండెడ్ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ 1A, 2A, 3A, 3B, 4A, 4B, 4C. ఈ పేపర్సు మొత్తము 15 పేపర్లలో 1A, 2A, 3A ఇట్లా ప్రాబ్లమ్స్కు సంబంధించి మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే లెక్కలకు సంబంధించి 5 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి ఒక 2 లెక్కలు ఇస్తారు. ప్రతి యూనిట్ నుంచి 2 లెక్కలు చొప్పు ఇచ్చినప్పుడు ఒక లెక్క తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలా. 5 యూనిట్లు చక్కగా చదువుకుంటేనే 5 లెక్కలు ఆన్సర్ చేయగలరు. 4 యూనిట్లే నేర్చుకుంటే 4 క్వశ్చన్లే ఆన్సర్ చేయగలుగుతారు. ప్రతి క్వశ్చన్కి, మెయిన్ క్వశ్చన్కి సెక్షన్ బిలో 5 పదులు 50. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా. ఆ క్వశ్చన్కి 10 మార్కులు, 5 పదులు 50. తర్వాత సెక్షన్ ఏలో 5 యూనిట్లకు సంబంధించి 8 క్వశ్చన్లు ఇస్తాడు. ఈ 8 క్వశ్చన్లో 4 లెక్కలకు సంబంధించి ఇస్తాడు, 4 థియరీ ఇస్తాడు. పిల్లలు ప్రాబ్లమ్స్ లెక్కలు కానీ చేసినట్లయితే మ్యాక్సిమం 5 5లు 25, మొత్తము 8 5 రాయాలా. 5 5లు 25, 4 లెక్కలు చేసి ఒక థియరీ రాస్తే దాదాపు 25కి 22 మార్కులు దాకా తెచ్చుకోవచ్చు. అట్లా వీలైన కాడికి మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఇది సెక్షన్ ఏలో 5 యూనిట్లకి 8 ఇస్తే మనం 8 ఓపెన్ చాయిస్ ఏదైనా 5 రాయవచ్చు. 5 5లు 25. సెక్షన్ బిలో ఇది ఇంటర్నల్ చాయిస్, ఓపెన్ చాయిస్ కాదు. ప్రతి యూనిట్ నుంచి ఒకటి, ఫస్ట్ యూనిట్ ఒక థియరీ ఒక లెక్క, అందులో ఒకటి ఆన్సర్ చేయాలి తప్పనిసరిగా. సెకండ్ యూనిట్లో ఒక థియరీ ఒక లెక్క, దానిలో తప్పనిసరిగా. అలాగనే థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఒక ప్రాబ్లము ఒక థియరీ ఇస్తాడు. 5 యూనిట్లలో మనం ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేసినట్లయితే 5 పదులు 50 స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగనే 5 5లు 25 ప్లస్ ఒక 50, 2 కలిపి 75 మార్కులకి యూనివర్సిటీ వారు డిజైన్ చేయడం జరిగింది. అలాగనే ఇవి ప్రాబ్లమ్స్ పార్ట్కి ఇందాక మనం చెప్పిన విధంగానే ఇప్పుడు థియరీ పార్ట్కి మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ థియరీ పార్ట్కి సంబంధించి 5 యూనిట్లలో 8 థియరీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఏదైనా 5 రాయాలా. 5 5లు 25. అలాగనే సెక్షన్ బిలో 9వ క్వశ్చన్ నుంచి 13వ క్వశ్చన్ దాకా మీకు ఫస్ట్ యూనిట్లో 2 ఇస్తాడు థియరీ క్వశ్చన్లు, 1 రాయాలా. సెకండ్ యూనిట్లో 2 థియరీ క్వశ్చన్లు ఇస్తాడు, 1 రాయాలా. థర్డ్ యూనిట్లో 2 ఇస్తాడు, 1 రాయాలా. ఫోర్త్ యూనిట్లో 2 ఇస్తాడు, 1 రాయాలా. ఫిఫ్త్ యూనిట్లో 2 ఇస్తాడు, 1 రాయాలా. అంటే 5 2 10 ఇస్తాడు. ఇంటర్నల్ ఛాయిస్ కాబట్టి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలా. 5 పదులు 50. షార్ట్ ఆన్సర్స్ 8 ఇస్తాడు ఓపెన్ ఛాయిస్లో, 5 రాయాలా. 5 5లు 25, 50 ప్లస్ 25 75. ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం బీకామ్ కంప్యూటర్ అప్లికేషను, బీకామ్ జనరల్ కోర్సులో చేరేటువంటి విద్యార్థులు వారికి ఉండేటువంటి ఈ యొక్క కోర్స్ సబ్జెక్ట్స్ 15 మెయిన్ సబ్జెక్ట్స్ని 4 సెమ్స్లో ఫినిష్ చేసే విధంగా ఏపీ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిజైన్ చేశారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 11 యూనివర్సిటీస్కి వర్తిస్తుంది. ఇది చక్కగా గమనించగలరని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.